ఏం సంగతి పెద్దాయనా? నాకు పింఛన్ లేదు, 2,00,000 మా పని, అది లేదు, ఇది లేదు. హ్మ్. అంత బాధ మీద ఉన్నా. హ్మ్. ఆ! ఎందుకు ఏం బాధ అనిపిస్తా ఏం ఉన్నది? బాధ అంటే ఏంది? ఈ హ్మ్. కాంగ్రెస్ వచ్చే. హ్మ్. అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడన్నా వాళ్ళు ఇంటో అటో రైతు బంధు అది ఇది ఏసిర్రు. హ్మ్. ఎవరు వీళ్ళొచ్చే కేసీఆర్ ఉన్నప్పుడు ఏసిండా? ఆ! టీఆర్ఎసోళ్ళు. ఆ! హ్మ్. ఇగ ఇప్పుడు ఏది లేదయ్యా. అది గాలే, ఇది గాలే, ఏది గాలే. హ్మ్. ఆ! నా హ్మ్. బాధ గదే. నాకు హ్మ్. పింఛన్ గూడా లేదు. హ్మ్. హ్మ్. ఈ 2,00,000 రుణమాఫీ అని చెప్తా ఉన్నారు. కాలే గదా మరి. హ్మ్. చె అయిందని చెప్తా ఉన్నారు ఇగో ఎవరు? చెరొక 1,00,000 ఉన్నదండి. ఆ! ఆ చెరొక 1,50,000, 2,00,000 దాకా అని అన్నారు. హ్మ్. కానీ అది అవ్వలేదు. కాలే. హ్మ్. అయితే మా ఊరోళ్ళని అడిగితే ఏమన్నారంటే, హ్మ్. వచ్చే నెలలో ఇగ కొంతమంది మాపైనయి, కొంతమందికి అయితాయి అని అంటారు. హుహు. అది హ్మ్. సంగతి. వచ్చే నెల. వచ్చేయి ఫస్ట్‌కు. ఆ! హ్మ్. సరే. ఇదంతా పక్కన పెడితే రైతు బంధు ఎట్లుంది పరిస్థితి? రైతు బంధు వచ్చిందానే? ఈ మధ్యాహ్నం అయితే రాలే. ఆయనున్నప్పుడొచ్చింది. ఎవరు? కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నప్పుడు. ఆ! ఇప్పుడైతే రాలే. హ్మ్. ఇప్పుడు హ్మ్. రాలేదయ్యా. హ్మ్. రానిది ఎట్లా? హ్మ్. ఆ! హ్మ్. అది. ఇప్పుడు మళ్ళీ ఎవరిని గెలిపిస్తారు? ఇగ ఎవరినంటే ఇగ మళ్ళా ఈ మునుపటోళ్ళనే గెలిపియాలి. ఈ కాంగ్రెస్ వస్తే ఏం చక్కదనం ఉన్నది? అంతేనా? ఆ! ఆ! ఏమున్నది? ఏది సక్కగా లేదు. హ్మ్. ఈ ఆడోళ్ళని మాత్రం మంచితనంగా చేసిండు. ఏదో ఆధార్ కార్డు చేయబట్టికే ఆ! బస్సులో పోవుడు, ఒత్తుడు గాని హ్మ్. మేము ఎటు పోయినా డబ్బులే కట్టాలనాయే. ఆ పింఛన్ రావాలి. పింఛన్ మాత్రం 65 ఏండ్లున్నా హ్మ్. 2 మార్లు అప్లై చేసిన. హ్మ్. ఇగ మా ఊరోళ్ళు కొద్దిగా చేసిండ్రు. హ్మ్. అంతా ఆగం చేసిర్రు. ఇగో గిట్టనే ఉన్నా. హ్మ్. నామకా అవస్థ అన్నట్టే ఉన్నది నా బతుకు. హ్మ్. ఆ! హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము అన్ని జేసినాము అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు. నిజంగా ఏమేమి వచ్చినాయి? ఏమేమి రాలేదే? వాళ్ళొచ్చిన కానించి మంచం పింఛన్లు లేదు. 2,00,000 మా పని. హ్మ్. అది కొంతమందికి అయినాయట. కొంతమందికి గాలే. హ్మ్. ఆ! హ్మ్. చెప్తాను గదా! ఇగ. 4,000 వస్తా ఉన్నాయా ఎవరికన్నా మీ దోస్తులకి? ఏది వికలాంగులకు. ఏది వికలాంగులు గాదు. పింఛన్. 2,000 ఉన్నదానికి 4,000 చేస్తాని 2000 చెప్పిండ్రుగా. ఉన్నోళ్ళకు, వికలాంగులకు, గుజ్జోళ్ళకు 4,016 హ్మ్. ఇగ ఈ పింఛన్ వచ్చేటోళ్ళకి మాత్రం అదే 2,000. హ్మ్. 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 గంతే సంగతి. మీకు కాలువలొస్తాయా? నీళ్లొస్తాయా ఇటు? ఇటొత్తయి. ఇటు ఆ! పోతాయి. ఇప్పుడొస్తున్నాయా? ఇప్పుడా? ఆ! ఇప్పుడు బందున్నాయి. ఎందుకు? ఏమో! హ్మ్. అప్పుడు ఆయనున్నప్పుడే వచ్చేది. ఫుల్లుగా. ఆ! ఆ! మొన్నటిదాకా గూడా ఆయన దిగిపోయిన కాంచి వత్తలేవు గానీ, రోజొచ్చేది నీళ్ళు. నీళ్ళు. యాసింగి వరి చేనులు బండిదాకొచ్చేది. హ్మ్. ఆ! హ్మ్. ఏం జేయాలి మరిగ? ఓకే. పరిస్థితి ఆ! అది. హ్మ్. ఆ! కానీ మీరు మొత్తానికి రేవంత్ రెడ్డి మాటలు విని మీరు బాగా మేమేమి ఉబ్బి ఓటేసిల్లు రేవంత్ రెడ్డికి. మేమేమి ఇనలే అయ్యా. ఆ! ఎందుకంటే ఊళ్ళే జనము హ్మ్. ఓసారి ఇట్లా తిరగబడి ఎప్పుడైనా మేము అటే ఉండేది. హ్మ్. హ్మ్. వీళ్ళొచ్చినప్పుడు దొంగతనమే ఉన్నది. హ్మ్. ఈ సర్పంచ్ ఇండ్లున్నోడు పోయి అండబడి హ్మ్. ఎంకటేసి, హ్మ్. సరే ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం ఆడున్నప్పుడు పింఛనొత్తది, పింఛనొత్తది అంటే హ్మ్. ఆయన తరపునున్నోళ్ళు పెట్టుకున్నాడు. హ్మ్. ఇక మా తరపునున్నోళ్ళకి ఒడ్లకమ్మరోళ్ళకి ఏంది ఇంత బాలుగా అన్నారు. హ్మ్. మాకు రాలే. మేము ఒడ్డోళ్ళం. హ్మ్. ఏమైనా కట్టి చెక్కొని బతామయ్యా. హ్మ్. మా పరిస్థితి గది. హ్మ్. ఆ! మొత్తానికి కేసీఆర్‌నయితే గెలిపిస్తారు మళ్ళీ. మళ్ళా గెలిపిత్తాం. ఆ! హ్మ్. అది హ్మ్. నమ్మకం. ఎందుకని ఏమేం చేసిండే కేసీఆర్? ఆయనే మంచిగా చేసిండు. ఆయనే అన్ని తీరే చేసిండు. హ్మ్. ఆయనదే దీపం. హ్మ్. ఆ! హ్మ్. వీళ్ళేం జేయలే. హ్మ్. ఇయాల రేవంత్ రెడ్డి వచ్చి ఇంత పొడుగంటుంది గానీ ఏది సక్కదనం ఉన్నదయ్యా? హ్మ్. ఆ! ఎంత పొడుగంటాండు? ఇంత పొడుగంటదామె. ఆ! అంటే ఏమి లాభం? హ్మ్. పింఛన్లు లేవు. హ్మ్. రుణమాఫీ అన్నది రైతు బంధు లేదు. హ్మ్. 2,00,000 మాఫీ అని అవి లేవు. హ్మ్. ఏది సక్కగా లేదు. హ్మ్. 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 బస్సొకటే ఫ్రీ పెట్టిల్లీళ్ళు. లేడీస్‌కు. హ్మ్. లేడీస్‌ని సంఘ పెట్టుకుంటే హ్మ్. వత్తరు, పోతారు. వత్తరు, పోతారు. హ్మ్. వాళ్ళని ఒక సంఘ పెట్టుకున్నారు. హ్మ్. కానీ ఇగ మగోళ్ళని మాత్రం తీసి ఒక గడ్డకు పారదోలిండ్రు. హ్మ్. ఆ! కాదా ఇప్పుడే ఇంత ఎండినట్టుగా అనిపిస్తా ఉన్నది. ఒకవేళ కాలం కాలే అనుకో మీ పరిస్థితి మా ఎట్లుంటది? పరిస్థితి ఏంది ఆగమే. కాలువ రాకపోతే ఆగమే. వాన లేకపోతే ఆగమే. ఎవరు అడగట్లేదా మరి కాలువలో ఇగ నీళ్ళు? అడుగుతారంటే వాళ్ళు మంచి మంచి లీడర్లు ఉన్నారు కాదండి. హ్మ్. మాదేంది ఇగో పొద్దుదాకా చెత్తాం పోయి ఉన్నదో లేదో ఇంత తింటిమి. హ్మ్. ఏమో ఎట్లయితే అట్లా 10 మందితోని మేము అని అన్నట్టే నూక్కపోతాను. హ్మ్. అది. హ్మ్. కానీ బాధలు ఎవరికి చెప్పుకోవట్లేదు. ఇగ చెప్పుకుంటే లాభం ఏమున్నది? ఇప్పుడు నీతోని చెప్పినా నేను. హ్మ్. పింఛన్ అంటే ఇప్పుడు 65 ఏండ్లకి వత్తన్న. హ్మ్. 3 ఏళ్ల 4 ఏళ్ల సంచి 2 మార్లు అప్లై చేసినా వత్తదొత్తన్నాడు. ఎంఆర్ ఆఫీస్‌కి పోయినా, అటు పోయినా, ఇటు పోయినా. హ్మ్. ఈ రేవంత్ రెడ్డి వచ్చినంక గూడా హ్మ్. ఈడ మీటింగ్ పెడితే గూడా ఎట్లా అంటే వత్తదన్నది. ఇది హ్మ్. రాలే, అది రాలే. హ్మ్. ఏమున్నది 10 సెంట్లు ఇట్లా ఆగమైనయి. హ్మ్. కాలు విడతలేరు. ఆ హ్మ్. వరి చేనులు గూడా ఇయాల రేపట అవి గూడా ఎండిపోతాయి. హ్మ్. ఉన్న ముచ్చటే ఉన్నదేముంది ఇగ హ్మ్. గంతే ఎందుకు ఈ సంగతి. కాంగ్రెస్ వస్తే కాలం కాదానే? యాడైతాంది? ఆ! అయితలేదు. హ్మ్. వాళ్ళు ముందు రానిత్తలేరు, ఎనక పోనిత్తలేరు. హ్మ్. హ్మ్. కదా ఇప్పుడు నీళ్లున్న దానికి బాటున్న దానికే మంచిగా నీళ్ళు ఇడిస్తలేరు వీళ్ళు. అంత సౌకర్యం ఉన్నది గాదండి. అవునవును. ఆ నీళ్ళ కాలువకు సుక్క గూడా లేవు ఇప్పుడు. వత్తనే లేవు. హ్మ్. హ్మ్. ఒక్కసారి వీళ్ళు గెలిచినప్పుడు నుండి కూడా ఒక్కసారి రాలే కాలువ ఇగ నీళ్ళు. వీళ్ళు గెలిచిన కాంచి రాలేలే. హ్మ్. ఇప్పుడే ఇట్లా ఉన్నదంటే మరి పరిస్థితి వరి పొలాలకు మరి ఎట్లా? ఇగ ఏమైంది ఎండిపోతాయి. ఆ! ఎండిపోయే పరిస్థితే ఉన్నది. అంతే. ఆ! ఓకే. ఆ కాలువ వాళ్ళు ఇడుసుడు ఆయనే
ఆ దయాకరు కేసీఆర్ వాళ్ళు చేయబట్టికే కాలువ పుల్లు ఇడితే ఉమ్, యాసింగ్ వానకాలం వరిసేను మంచిగా పండినాయి. ఉమ్. యాసింగ్ వరిసేను కోసేదాకా వచ్చింది కాలువ.